హలో హలో హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీ పేరు? మేఘన. మేఘన గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఒంగోలు. ఏం చేస్తూ ఉంటారు మేఘన గారు? బీటెక్. ఓకే, నాకు ఇప్పుడు దాకా అర్థం కాలేదు ఒకటి. వీళ్ళు ఈ క్వశ్చన్స్ అడుగుతారు, ఏ ఆన్సర్ చెప్పాలి అని చెప్పి ఏమన్నా అనుకున్నారా మీరు? అలా ఏం లేదు. వన్ వర్డ్ ఆన్సర్స్ లాగా మీరు చెప్తున్నా తెలుసా. ఏం చేస్తుంటారంటే బీటెక్, అంతే మాట్లాడుతున్నారు. ఓకే, మీరు టీవీని వాల్యూమ్ కొంచెం తగ్గించండి. ఓకే, మరి ఈరోజు ఎవరికన్నా విషెస్ కానీ లేదా సాంగ్ ఏమైనా డెడికేట్ చేయాలనుకుంటున్నారా? హలో. ఈరోజు మా సిస్టర్ బర్త్డే. ఓకే, మీ సిస్టర్ పేరు? సుష్మా దీప్తి. ఈరోజు బర్త్డే జరుపుకుంటున్నటువంటి సుష్మా దీప్తి గారికి విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఇలాంటి బర్త్డేలు మీరు ఎన్నో జరుపుకొని ఎప్పుడూ సంతోషంగా ఉండాలని, మీ అక్క చెల్లెళ్ళ బాండ్ కూడా మంచిగా ఎప్పుడూ ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే మీ అక్కగారి తరఫున, మీ ఫ్యామిలీ తరఫున, మా గుడ్ మార్నింగ్ ఒంగోలు తరఫున కూడా విషెస్ అంటూ తెలియజేస్తున్నాం. ఓకేనా? థ్యాంక్స్. ఓకే అండి. మరి మీ చెల్లెల కోసం అన్నారు, మరి సాంగ్ ఏమన్నా పాడొచ్చు కదా మీ చెల్లెల కోసం? ఏం సాంగ్? నాకు రావు పాటలు. రావా? చెల్లెల్ని ఊహించుకుంటే మీకు ఏ సాంగ్ వస్తుందో ఆ సాంగ్ పాడండి. అయ్యో వద్దులే, ఇప్పుడు లైవ్ లేదా, వద్దులే. ఏమైంది? ఆహానా? మొహమాటం ఎక్కువ? అవును. అయ్యయ్యో. ఓకే, మరి మీరు మీ చెల్లెల కోసం ఏమన్నా సాంగ్ డెడికేట్ చేయాలనుకుంటున్నారా? చెప్పండి. సిస్టర్ కి డెడికేట్ చేయొచ్చు కదా. ఓకే, సిస్టర్స్ సాంగ్ డెడికేట్ చేయాలి అంటారు. ఓకే, తప్పకుండా అయితే ప్లే చేస్తాం. ఓకేనా? ఓకే, మరి ఈరోజు క్వశ్చన్స్ ఉన్నాయి. అవునా? ఏ క్వశ్చన్? ఒక క్వశ్చన్ వచ్చేసి, రాజు నివసించలేని కోట ఏమిటి? దానికి ఆన్సర్ ఒకటి. దానికి ఆన్సర్ నాకైతే తెలీదు, అడగమన్నారు డైలీ కాల్, నేను అడిగాను. ఓకేనా? ఓకే, ఇంకో క్వశ్చన్ వచ్చేసి అది నాది, నేను జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడుగుతున్నాను. చంద్రుని కాంతి భూమిని చేరడానికి ఎంత సమయం పడుతుంది? భూమిని చేరడానికి ఎంత సమయం పడుతుంది? నేను క్లూ కూడా ఇస్తాను ఈరోజు. క్లూ వచ్చేసి గంటల్లో ఉండదు, నిమిషంలోనే ఉంటుంది. ఎంత నిమిషం అనేది మీరు చెప్పాలి. సెకండ్స్లో కూడా ఉండదు. మళ్ళీ 1.3 seconds. 1.3 seconds. నువ్వు కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నావా? అవును, నేను కరెక్టే. నువ్వు దేంట్లో చూసావు? దేంట్లో చూడలా. లేదు, క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోయింది. లేదు. లేదా? మరి ఇది కరెక్టా రాంగా అనేది నువ్వే కన్ఫర్మ్ చేయాలి. కరెక్ట్ అయ్యుండొచ్చా, రాంగ్ అయ్యుండొచ్చా? కరెక్టే. అది కరెక్టేనా? ఎందుకు అంత కరెక్ట్గా చెప్తున్నావు, అంత గట్టిగా చెప్తున్నావు కరెక్టే అది అని? సెకండ్స్ లో అన్నారు కదా. నిమిషంలో అన్నాను నేను. 1.3 seconds అంతే. అది కాదు, కరెక్ట్ ఆన్సర్ అది. కాకపోతే సెకండ్స్ కాదు, 1.3 నిమిషాలు. కరెక్ట్ ఆన్సర్. ఎలా చెప్పావు? ఏమో అలా చెప్పా. అంటే 1.3 కాకపోతే 2.3 చెప్దాం అనుకున్నా. ఓకే, 1.3 కరెక్ట్. ఓకే,
ఇది కరెక్ట్ ఆన్సరే. 1.3 నిమిషాలు, 1.3 నిమిషాలు. ఓకే, మరి నేను ఒక క్వశ్చన్ అడిగేదా మిమ్మల్ని? తప్పకుండా. ఎర్రటి చర్మం, ఓకే. ఎర్రటి చర్మం, పచ్చటి కిరీటం. ఎర్రటి చర్మం, పచ్చటి కిరీటం, అంటా ఉండొచ్చు. కసకస అంటా ఉంటుంది. శరీరం, ఓకే. కసుబుస్సు అంటుంది. ఎర్రటి శరీరం, పచ్చని టోపీనా? గ్రీన్ కలర్ టోపీ, కసుబుస్సులాడుతుంది. దాని ఏమన్నా క్లూ ఇస్తావా? ఒక వెజిటేబుల్ లో ఉంటుంది అది. వెజిటేబుల్లోనా? ఎర్రటి చర్మం, చాలా మంది తీసేస్తారు. చాలా మంది తీసేస్తారా? మిరపకాయ? అవును. చూసావా, నాలో కూడా తెలియని ఒక నాలెడ్జ్ ఉంది. అవును. అవునా? నువ్వు కరెక్ట్గా చెప్తున్నావో లేదో చెప్పాలి కదా అని చెప్తున్నావో నాకైతే తెలియట్లా. కరెక్టే. కాదు, నాలో కూడా ఒక మనిషి ఉన్నాడు, నాలో కూడా ఒక నాలెడ్జ్ ఉంది అని అంటే దానికి నువ్వు కరెక్ట్గా చెప్తున్నావో లేదా చెప్పాలి కదా అవును అని అట్లా చెప్తున్నావో తెలియట్లా. ఓకే, మరి ఇలానే కాల్ చేసి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండు, ఓకేనా? ఓకే. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో చాలా బాగా అయితే మాట్లాడింది అమ్మాయి.